అందుకతడు ఆ మనుషులు నేను ఎరగనని చెప్పి శపించుకున్నట్టుకు ఒట్టు పెట్టుకున్నట్టుకు మొదలుపెట్టాను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. రెండో భాగంగా యోహాను సువార్త 21వ అధ్యాయం. అధ్యాయము 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున భయపడ్డ వేసి సముద్రములో దొరికాను. ప్రేమల తండ్రి, ఈ మాటలు మా వెనుకలో దేవునికరంగా చేయండి. వర్తమానంలో మేము సరి చేసుకుంటూ క్రమపరచబడుతూ మీ శరీరంలో రక్తంలో పాపములు పొందటానికి మిమ్మల్ని తలపోసుకుంటూ ప్రభా, మరి ఈ గుడ్ ఫ్రైడే ఈస్టరు ఈ శ్రమలలో మీరు ఎట్లు జీవిస్తూ వచ్చారో, మీ కొరకు మేము ఎట్లు జీవించాలో తలపోసుకుంటూ ఆత్మీయంగా కట్టబడుతూ మీకు ఆయాసకరమైన జీవితం విడిచిపెడుతూ మీరు ఆపడ కొరకు సిద్ధపడడానికి సహాయపడమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక క్యారెక్టర్ మనం చూస్తున్నాం. ఆయన పేరేంటి? పేతురు క్యారెక్టర్లో చూస్తున్నాం. రకరకాల వ్యక్తుల గురించి మనం ధ్యానం చేశాం. కొంతకాలము పేతురు యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేస్తాం. వీలైనంతవరకు అపోస్తలులు అందరూ ఎలాంటి జీవితం కలిగిన వారో మరలా కొంతకాలం మనం బైబిల్ స్టడీగా దాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎన్నో విషయాలు చెప్పాలని ఉంటుంది నాకు, కానీ ప్రయత్నం చెప్పడం వల్ల యూజ్ ఏంటి అని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. కాబట్టి విద్యార్థికి రోజు రోజు ఏబీసీలు నేర్చుకుంటూ ఉంటే టీచర్కి ఏమనిపిస్తుంది? వాడి ఇంట్రెస్ట్ చూసి ఇంకెక్కువ నేర్పాలనిపిస్తుంది. మరి విశ్వాసి కూడా సేమ్ అదే ప్రాబ్లం, అదే కాన్సెప్ట్. అది సెక్యులర్ స్టడీ, ఇది స్పిరిచువల్ స్టడీ. ఊరికి ఏదో మందిరానికి వచ్చిపోవడం కాదు. ఇది ఆడ స్కూల్కి వెళ్తుంటేనేమో వాడు క్లాసులు పెరుగుతూ ఉంటాడు సంవత్సరం. మరి ఇక్కడ మందిరానికి వస్తే కూడా సంవత్సరం ఆత్మీయంగా ఎదగాలి. ముందు ప్రార్థనలు ఎదగాలి, ఆరాధనలో ఎదగాలి, పరిచర్యలో ఎదగాలి, సువార్త చేసే విధములు ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి, క్రమశిక్షణలో ఎదగాలి, దేవుని కొరకు జీవించడంలో ఎదగాలి, అంచెలంచెలుగా ఎదగాలి. ఎదుగుతుంటే చెప్పాలనిపిస్తుంది. ఎదగలేకపోతే కొన్ని సంఘాలు ఉంటాయి, ఆదివారం పెట్టుకుంటే ప్రార్థన మళ్ళీ ఆదివారం వరకు అంతే. కొన్ని సంఘాలు ఉంటాయి, ఒక 10-20 పాటలు పాడుకుంటారు, ఏదో 2 నిమిషాలు వాక్యం చదువుకొని పారిపోతారు.
మనం కూడా అట్లా అయిపోయినాం. వాళ్ళకి మనకి తేడా ఏమీ లేదన్నట్టుగానే మనకు కనపడుతుంది. ఇక్కడ మనము మన క్యారెక్టర్కి అనుసంధానమైన వాడిగా ఉన్నాడు పేతురు. ఎలాంటి వాడు? మన క్యారెక్టర్ మనం ఎలా ఉన్నామో ప్రజెంట్గా అవే లక్షణాలు ఉన్నాయి పేతురులో. తర్వాత ఎలా అప్డేట్ అయ్యాడు అనేది ఈరోజు మనం ధ్యానం చేస్తాం. అసలు మనం అప్డేట్ అవుతున్నామా లేదా? చూడు, మొదటి భాగంలో చూసినప్పుడు ఏమనుందంటే అబద్ధాలు చెప్పేవాడు. పేతురు మొదటి లక్షణం ఏంటి? చాలా లక్షణాలు ఉన్నాయి పేతురులో. ఇక్కడ ఏం కనపడుతుంది మనకు చెప్పుకున్న భాగంలో? ఏం చెప్పాడంట? అందుకతడు ఆ మనుషుని నేను ఎరగను. నిజమబద్ధమైంది. ఎవరి విషయంలో అబద్ధం చెప్పాడు? మనుషుల విషయం కాదు, డబ్బుల విషయం కాదు, ప్రయాణ విషయం కాదు, వస్తువుల విషయం కాదు. ఏకంగా దేవుడి విషయంలో ఏం చెప్పాడు? ఎంతకాలం ఉన్నాడు ఆయనతో? 3.5 సంవత్సరాలు ఉన్నాడు. ఎంతకాలము? 3.5 సంవత్సరాలు ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఉండి ఏం చెప్తున్నాడు? అబద్ధం చెప్తున్నాడు. మనం ఎన్ని సంవత్సరాల నుంచి వెంబడిస్తున్నాం? మనం ఏమైనా ఎదిగామో, అప్డేట్ అయ్యామా, లేకపోతే మనం కూడా ఒకప్పుడు లాగే ఉన్నామా? ఎట్లున్న వ్యక్తులు అట్లాగే. యేసుతో ఉన్న ఇతను అబద్ధాలు చెప్పేవాడుగా మారిపోయాడు. కొంతకాలం తర్వాత ఏమైంది చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 21 వచనం చదవండి. అటు తర్వాత యేసు తిబేరియా సముద్రమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా సీమోను పేతురును, నిదుమానబడిన తోమయు, గలిలయలోని కానా అను ఊరివాడము నతనయేలును, జెబెదయి కుమారులను, ఆయన శిష్యుల్లో మరిద్దరు కూడి ఉండిరి. సీమోను పేతురు అంటున్నాడు, నేను చేపలు పట్టుకోదనని వారితో అనగా వారు మేము కూడా నీతో మొదటిది అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటే 3.5 సంవత్సరాలు వెంబడించి కూడా. రెండోది ఏం అలవాటు ఉంది? రెండో అలవాటు ఏం కనపడుతుంది? యేసు శరీరాన్ని విడిచిపెట్టాడు. యేసు కొరకు కంకణం కట్టుకొని ముందుండి యేసు చేసిన కార్యాలు చేసి ముందుకు సాగించవలసిన పేతురు ఏం చేసినంటే వెనక్కి తిరిగి ఇంకా కొంతమందిని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? చేపలు పట్టడానికి వెళ్ళాడు. మరి ఎంతకాలం ఎందుకు వెంబడించాడు? అంటే మనలో కూడా ఇలాంటి అలవాట్లు ఉన్నాయి. దేవునితోనే ఉన్నాడు, దేవుని వెంబడిస్తూనే ఉన్నాడు, కానీ తన జీవితంలో అబద్ధాలు మానుకోలేదు. ఏం అనుకోలేదు? ఒకటి. రెండోది ఏం అనుకోలేదు? పాత జీవితాన్ని విడిచిపెట్టలేదు. ఇంకా పాత దానిలో ఉంది, పనిచేస్తుంది. దేవుడు నమ్మాడు, బాప్తిసం తీసుకున్నాడు, మన భాషలో చెప్పుకున్నాం. దేవుడి కొరకు జీవిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, పరిచయం చేస్తున్నాడు, సంఘాలకు వెళ్తున్నారు, సేవకు లేనప్పుడు వాక్యం చెప్తున్నారు, యేసు లేనప్పుడు పరిచయం చేస్తున్నాడు అనుకుంటా. ఇంత చేసినవాడు మళ్ళీ ఏం చేస్తున్నాడంట? ఇంత చేసినవాడు ఏం చేస్తున్నాడు? ముందుకెళ్ళాల్సినాడు ఏమైనాడు? మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. ఎక్కడి నుంచి కంపులో నుంచి వచ్చాడో, చేపల కంపులో నుంచి, అదే కంపులోనే పోతున్నాడు. ఈనాడు చాలామంది విశ్వాసులు, ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడు నమ్మావు, విశ్వాసం అయ్యావు, బాప్తిసం తీసుకున్నావు, దేవుడి కొరకు జీవిస్తున్నావు, ఇంకా నీ పాత అలవాట్లు, పాత పద్ధతులు. రౌడీగా ఉంటే మరలా రౌడీతనం, అబద్ధాలు చెప్పే అలవాటు మరలా అబద్ధాలు, మోసాలు చేసే అలవాటు మళ్ళీ మోసం చేయడం, అక్రమం చేసే అలవాటు మరలా అక్రమం చేయడం, దొంగిలించే అలవాటు మరలా దొంగతనం చేయడం. ఇవి మానుకోవట్లేదు.
చూడడానికి బలమైన విశ్వాసిగా కనపడుతున్నాడు పేతురు. తన దౌర్భాగ్య స్థితి ఏంటంటే మరలా కంపులోకి పోయాడు. మరలా కంపు. కొంతమంది దేవుడు నమ్ముతారు, సిగరెట్లు మానుకోరు. కొంతమంది దేవుడు నమ్ముతారు, తాగుడు మానుకోరు. అసలు ఏం మానుకోరు, ఎట్టున్నట్టు అంటే దేవుడు నమ్మేమంటారు, చచ్చిపోతున్నామంటారు. అంటే పేతురు లక్షణాలు ఉన్నాయి. ఇంకా పేతురు లక్షణాలు కబ్జా చేయటం, ఎదుటివాడిని ఓర్చుకోలేకపోవటం, అణిచివేయటం, గెంటేయటం, తొక్కేయటం, వాడిని అణిచివేసేది పైకి రావటం, ఇవన్నీ దేవుడు నమ్మకముందు ఉన్నాయి. ఇప్పుడు కూడా అట్లాగే. ఇక ఆ మాత్రం కానీ దేవుడు నమ్మామనడానికి ఆధారాలు ఏంటి? దానికి మళ్ళీ నాయకుడు టైటిల్స్, దానికి మళ్ళీ సంఘ పెద్ద టైటిల్స్, దానికి మళ్ళీ విశ్వాస వీరుడు టైటిల్స్, దానికి మళ్ళీ సేవకుడు టైటిల్. అవసరమా అట్లాంటి దౌర్భాగ్యం చేశారు? పేతురు కూడా అలాంటి. కొంతమంది రెవరెండ్ని పెట్టుకుంటారు, బిషప్ అని పెట్టుకుంటారు. వాళ్ళ బతుకులు ఇట్లాగే ఉంటాయి. కర్నూలులో ఒక ఆయన ఉండేవాడు. అని పేరు చెప్తున్నాను, ఇప్పుడు ఉన్నాడో లేదో తెలియదు. పాస్కల్ ప్రకాష్ ఆయన పేరేంటి? లేడు కాబట్టి చెప్తున్నాను. తాగితే కానీ ఫుల్పిట్ ఎక్కేవాడు. ఆయన చూసి ఏం నేర్చుకుంటారు? చర్చికి వచ్చేవాళ్ళు. అర్థమవుతుంది తెలియదు. మందు తాగకుండా ఫుల్పిట్ ఎక్కేవాడు కాదు. మరి అలాంటి వాడిని చూసి ఏం నేర్చుకుంటారు? ఈనాడు చాలామంది అట్లాంటి పాస్టర్ల దగ్గరికి పోతారు. మోసాలు చేసేవాడి దగ్గరికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడి దగ్గరికి, నీచ్ కమీనలాగా జీవితాలు జీవిస్తున్న దగ్గరికి ఎగేసుకుంటూ వెళ్తారు. దేవుడి కొరకే జీవితం త్యాగం చేసి కుటుంబాన్ని, భార్యని, పిల్లల్ని అన్ని వదిలిపెడితే వాడి కౌంటింగ్లో ఉండడు. అట్టడం కనపడడు. ఎందుకంటే మోసాలు చేసేవాడు కాదాడు, అక్రమాలు చేసేవాడు కాదు, ఈడ మీటింగ్లో పోయేవాడు కాదు, వాడిచ్చే 100 రూపాయల కోసం, వాళ్ళు ఇచ్చే బట్టల కోసం ఎగేసుకుని పోయాడు కాదు. అట్టంటలతో స్నేహాలు చేస్తాడు. అసలు నాకు సిగ్గు అనిపిస్తుంది. కొంతమంది ఎబ్రోను సహవాసం అని కూడా, ఎబ్రోను సేవకులతో సహవాసం ఉన్న వాళ్ళకి పేరుకే మళ్ళా ఎవరు? ఎబ్రోను సహవాసం పేరుకి ఎబ్రోను సహవాసం సేవకులు, ఎబ్రోను సహవాసం పెద్దలు అడ్డమైన చెత్త గడ్డంతా వాడుతూ ఉంటారు, సంబంధాలు పెట్టుకుంటారు. మరి అదే పద్ధతి నాకు అర్థం కాదు. సహవాస నియమాలేమి, సహవాస క్రమం ఏంది, సహవాస భక్తి ఏంది, సహవాసం అంటే తెలుసా వీళ్ళకి? అసలు ఎబ్రోను సహవాస నియమాలు ఏంటి, ఎబ్రోను క్రమం ఏంటి, ఎబ్రోను ఎట్లా స్థాపించబడింది, ఎబ్రోను దైవజనుడి ప్రత్యక్షత ఏంటి? ఎవరితో ఉన్న కలిసారా? తెలిస్తే కదా. కాబట్టి పేతురు కూడా అలాంటి యేసుతో సహవాసం చేశాడు, యేసుతో ఉన్నాడు, కానీ నీచమైన జీవితం కలిగిన వాడిగా ఉన్నాడు. ఎలాంటి జీవితం? నీచమైన జీవితం. ఇవాళ పోలీస్ స్టేషన్, కోర్టు కేసులు, గొడవలు, సమస్యలు, పోరాటాలు, అవన్నీ విడిచిపెట్టి వచ్చామా? అవన్నీ పెట్టుకొని వచ్చామా? దేవునితో విడిచిపెట్టామనడానికి ఏ ఆధారం లేదు. చూడండి, విడిచిపెట్టాడంట. ఒక ఉదాహరణ చూడండి. మత్తయి సువార్తలో చూస్తే 4:19 12-20 నిజం విడిచిపెట్టాడా? 20 ఆయన వెంబడి రండి, నేను ఇప్పుడు మనుషులను పడుతుంది నుంచి కాదు. వెంటనే వారు, అది సబ్జెక్ట్, వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. విడిచిపెట్టినట్టుగా విడిచిపెట్టినట్టుందా? కానీ ఈరోజు చాలా మంది విడిచిపెట్టాల. అన్ని విడిచిపెట్టి వచ్చామంటారు. ఉద్యోగం విడిచిపెట్టి వచ్చాను, ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చాను. కొంతమంది జోలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు, గుమ్మాలు కొమ్మలంట. ఏం విడిచిపెట్టి వచ్చారు? అది విడిచిపెట్టిండొచ్చు, జోలు పట్టుకొని. అర్థమవుతుందా?
బైబిల్ పట్టుకొని నేను ఒకసారి ఒక ఊరు వెళ్ళా. నాకు తెలీదు వాళ్ళ కుటుంబంలో ఒక చేతపడి సమస్య ఉంటే దాని కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళాను. అసలు వాళ్ళు హిందువులు అనుకున్న నేను వాళ్ళు చచ్చిపోతున్నట్టు నాకు తెలియదు. ఆమె ఏమందంటే, పాస్టర్ గారండి మా పాప చేతపడి బాగు చేశారు, కానీ ఆమె ఏమంటుందో తెలుసా, మా పాప చేతబడి బాగు చేశారు కానీ మేము కొంత కానుక ఇవ్వాలనుకుంటున్నాం. బైబిల్ పట్టు ఏంటంట అంటే బైబిల్ అడుక్కునే వచ్చేయింది కొంతమందికి. ఆమె కూడా గుర్తెరిగింది అదే పద్ధతిలో. అంటే కొంతమంది బైబిల్ పడతారు అన్నమాట, వాళ్ళు బైబిల్ పెడతారు. అర్థమైంది నీకు చెప్పేది? అంటే బైబిల్ జోలైంది. అడుక్కునేవాడు ఏం పట్టుకుంటాడు? జోలు పట్టుకుంటాడు. వీడేం పట్టుకున్నాడు? కొంతమంది అడుక్కునే జోలు ఉన్నారు. బైబిల్ని జోలుగా మార్చుకున్నారు, బైబిల్ని బొచ్చగా మార్చుకుంటున్నారు. కాబట్టి విడిచిపెట్టి వచ్చామంటారు, ఎప్పుడో దేవుడు నమ్మేమంటారు. మంచిదే, బిషప్లు, రెవరెండులు, నాయకుల సంగతి పక్కన పెడతారు. నీవెలా ఉన్నావు, నేను ఎలా ఉన్నావు, ఇది చాలా ప్రాముఖ్యం. వేరే సహవాసాల గురించి మనకొద్దు, పక్కన పెడదాం. ఎబ్రోను సహవాసంలో ఉండి ఎబ్రోను దైవ ప్రత్యక్షతలు అనుకొని, ఎబ్రోను దైవజనుని వెంబడిస్తున్నాం అనుకొని, ఎబ్రోని సేవలో ఉన్నామనుకొని, ఎబ్రోని విశ్వాసం అనుకొని, ఎబ్రోను నాయకులం అనుకొని, ఎబ్రోను మేము జీవిస్తున్నాం అనుకొని, ఇంకా ఇవి ఉన్నాయా? చూడండి, ఇంకా విడిచిపెట్టలా. బయటికి విడిచిపెట్టాడు వాళ్ళని, లోపల మాత్రం ఆ కంపు జీవితం పోల. 2002లోనో 2001లోనో నాకు గుర్తులేదు కానీ మైలవరంలో ఒక అంకుల్ నన్ను అడిగాడు, అయ్యా నిన్ను అందరూ జాషువా అని పిలుస్తున్నారు, కృష్ణా జిల్లా మైలవరం అది. అప్పుడు నేను ఎప్పుడు సావాసంలో లేను, వేరే సావాసంలో సేవకుడు ఉన్నా. నేను అందరూ జాషువా అని పిలుస్తున్నారు, పుట్టుకతో నీ పేరు జాషువా అని అడిగాను. లేదనుకో, మరి నిన్ను అందరూ జాషువా అని పిలుస్తున్నారే, ఇప్పుడు నీ బాధ ఏంటో చెప్పంటే, నేను కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు నా పేరు పేతురు అని పెట్టారయ్యా. నా పేరేం పెట్టారు? పేతురు అని పెట్టారయ్యా. కానీ నన్ను ఒక్కరు కూడా పేతురు అని పిలవట్లేదు. ఏమంటున్నాయన? నన్ను ఒక్కరు కూడా పేతురు అని పిలవట్లేదు. నేను అందరూ జాషువా అని పిలుస్తున్నారు. ఏంటి జాషువా అంటున్నారు, జాషువయ్య గారు అంటున్నారు, జాషువా బ్రదర్ అంటున్నారు, జాషువా అన్న అంటున్నారు. మరి నన్ను పేతురు అని పిలవట్లేదే. నాకు కూడా బాప్తిసం తీసుకున్న పేరు పెట్టినారే. మరి ఏమని పిలుస్తున్నారు నిన్నంటే? పెంటయ్య అని పిలుస్తున్నారంట. ఏమని పిలుస్తున్నారు? ఇప్పుడు నేనేం చెప్పాలా? అప్పుడు నాకు లెటర్లు రాశాను ప్రతి సమస్య కొరకు. లెటర్లకి నేను వేరే వాళ్ళ ద్వారా మాట్లాడి వాక్యం ధ్యానం చేసి వాళ్ళకి లెటర్ల ద్వారా సమాధానం ఇచ్చేవాడిని. అప్పుడు అట్లా అనిపించిండేది. నేను ఎవరు పడతారో లెటర్లు రాసేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఫోన్లు అడుగుతున్నారు, వాట్సాప్లో అడుగుతున్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఒక వీడియో చేసి వాట్సాప్లో అప్లోడ్ చేసేవాళ్ళు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. అప్పుడు అట్లేదు కదా. అందుకని నాకు అనిపించింది, ప్రార్థన చేసిన తర్వాత, అంకుల్ నీ జీవితంలో పెంట బతుకు ఉంది, అది పోలే, అందుకే నిన్ను పెంటయ్య అంటున్నారు. అది పోతే నిన్ను కూడా పేతురు అంటారు. అది పోతే నిన్ను కూడా ఏమంటారు? పేతురు అంటారు. అంతేనంటవా? అంతే. నువ్వు ఈరోజు మాత్రం ఈరోజు నేను పేతురు అని పిలుస్తాను అని నేను మరలా రిప్లై పంపిస్తే, అంకుల్ నాకు కలిసి చెప్పింది ఏంటంటే, అయ్యా నువ్వు అన్నది కరెక్టే, నా జీవితంలో రహస్యంలో ఒక పెంట బతుకుతుంది, అందుకే నన్ను పెంటయ్యనే పిలుస్తున్నారు, పేతురు అని పిలవచ్చు. ఏంటి అనుకుంటే, చుట్ట కాల్చుకునే అలవాటు ఉందంట ఆయనకి. గట్టలు కాల్స్తారంట చుట్టలు రహస్యంగా. ఏం కాల్చుకుంటాడు? చుట్ట కాల్చుకుంటాడు.
ఎప్పుడైతే చుట్ట కాల్చుకోవడం ప్రార్థన చేసుకొని మానేశాడో అప్పుడు ఆయన పేతురుని పిలవడం ప్రారంభించాడు. లాజిక్ అర్థమైందా? కొంతమంది పేరు చెప్పుకుంటారు, నా పేరు ఫలానా అంటారు. నేను రక్షింపబడక ముందున్న పేరు ఎక్కడ ప్రస్తావనలో లేదు. నేను రక్షింపబడక ముందున్న పేరు అసలు ఎక్కడ ఒక్క ఆధారం కూడా లేదు. జాషు అన్న పేరు రేషన్ కార్డులో జాషునే, ఆధార్ కార్డులో జాషునే, డ్రైవింగ్ లైసెన్స్లో జాషునే, ఓటు కార్డులో జాషునే, పాస్పోర్ట్లో జాషునే. ఎందుకని పాత పేరు కనపట్లేదు నాకు? కాబట్టి ఒక్కోసారి మనం ఏదో విడిచిపెట్టలేదు, ఇంకా దేవుని కొరకు విడిచిపెట్టలేదు. అది ఉంది మనలో, అదే మనం జీవిస్తున్నాం. ఈయన ఏ కంపులో నుంచి పేతురు బయటకు వచ్చాడో ఇప్పుడు మరలా అదే కంపులోకి వెళ్ళాడు. పరిశుద్ధమైన బలలో మనం ఎలా చేస్తాం? అదే కంపులో ఉంటే మనుషులం బలహీనమే, తొందరపాట్లు పొరపాట్లు ఉంటాయి, అవలక్షణాలు ఉంటాయి, తప్పు చేసే అలవాటు ఉంటుంది, పొరపాటు చేసే అలవాటు ఉంటుంది, మనుషులు కాబట్టి దాన్ని మనం ప్రభు కొరకే విడిచిపెట్టామా అని విడిచిపెట్టడానికి బలమైన నిర్ణయం తీసుకుంటున్నామా? అది చేస్తూ ఇది కూడా కంటిన్యూగా చేస్తున్నామా? అందుకనే దేవుణ్ణి సేవించడానికి కొన్ని అడ్డం వస్తాయి మనకి. కొన్ని విడిచిపెట్టకపోతే మనం దేవుణ్ణి సేవించలేము. భక్సింగ్ గారికి ఏమేమి అడ్డం వచ్చింది తెలుసా? ఉద్యోగం అడ్డం వచ్చింది, చదువు అడ్డం వచ్చింది, వ్యాపారాలు అడ్డం వచ్చినాయి, తల్లిదండ్రులు అడ్డం వచ్చినారు, తోడబుట్టిన వారు అడ్డం వచ్చినారు, కులం అడ్డం వచ్చింది, ప్రాంతం అడ్డం వచ్చింది, భార్య అడ్డం వచ్చింది, కొడుకు అడ్డం వచ్చినాడు. అన్ని అడ్డంకులు తొలగించుకున్నాడు. ఫస్ట్ ఏమడ్డం వచ్చిందంటే జుట్టు అడ్డం వచ్చింది ఆయనకి. ఫస్ట్ ఏం కట్ చేసుకున్నాడు? జుట్టు గడ్డం తీసేసినాడు, తల రుమాలు తీసేసినాడు. ఎందుకంటే సిక్కు కదా, ముందు అడ్డం వచ్చినట్టు అదే. ఒక్కొక్కటి అడ్డం వచ్చిన దాన్ని అంతటినీ తొలగించుకుంటూ వచ్చాడు. అప్పుడు కట్టగలిగాడు ఎబ్రోల సహవాసాన్ని. ఆయన మనలాంటి మనిషే. మరి ఆయన ఆ స్థాయికి వెళ్ళటం ఏంటి? మనం ఇంకా ఇంటే ఉండడం ఏంటి? అడ్డం గంట కూడా మనం తెచ్చి వేసుకుంటాం. ఆయన అడ్డం వచ్చినట్టు తొలగించుకున్నాడు. పెంట బతుకులో జీవిస్తూ నేను నాయకుడిని, నేను సేవకుడిని, నేను సంఘ పెద్దని, నేను విశ్వాసని. పాతదే ప్రభు దగ్గర పనిచేయదు. లోకంలో పనిచేయచ్చు, జీవనోపాధికి పనిచేయచ్చు, బతకడానికి పనిచేయచ్చు, భార్య పిల్లల కొరకు పనిచేయచ్చు. అవి ప్రభు దగ్గర పనిచేయవు. ప్రభు దగ్గర ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రభు ఇది నీ కొరకై అడ్డం వచ్చింది, దీన్ని తొలగించుకుంటా, నీ కొరకు నేను సరళం చేసుకుంటా. ఈ పెంట వద్దునైనా, నీతో స్నేహం, నీతో సహవాసం, నీతో నీ కొరకు ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి. ఒక్కసారిగా సిగ్గనిపించింది ఆయనకి. చూడండి, మళ్ళీ అప్పుడు చూద్దాం. 21వ అధ్యాయం దగ్గర రండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు? కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభువుని సీమోను విని వస్త్రహీనుడైనందున భయపడ్డ వేసి సముద్రంలో. ఎందుకు? యేసును చూసినప్పుడు దగ్గర రావాలి కదా, యేసును దగ్గర అవ్వాలి కదా. కొంతకాలమైంది. ఆయన పునరుత్థానుడైనప్పుడు యేసు ప్రభువారు, యేసును దూరం అయిపోయినటువంటి పేతురు యేసు వచ్చినప్పుడు దగ్గర రావాల్సిన వాడు ఏమయ్యాడంట? దూరం అవుతున్నామంటే ఏదో దేవునికి మనకి దూరం చేస్తుంది. అది తెలుసుకోవాలి. ఆరాధనకి ఎందుకు దూరం చేస్తుంది? సహవాసానికి ఎందుకు దూరం చేస్తుంది? ప్రార్థనకి ఎందుకు దూరం చేస్తుంది? బైబిల్ పఠనానికి ఎందుకు దూరం చేస్తుంది? ఏది దూరం చేస్తుంది? చూడండి, ఒక ఉదాహరణ చూడండి.
వరకు మనం అటు వెళ్ళిపోతాం. అది టాపిక్ కాదు కానీ వరకు కదా ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చదవండి. మనకు తెలిసినవే. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. ఎందుకు దూరం అయ్యారు ఇక్కడ? చల్లపుటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్నప్పుడు దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదురికి రాకుండా తోట చెట్ల మధ్యన దాక్కొనగా దేవుడు వచ్చినప్పుడు దేవుడితో సంభాషణ చేయవలసిన వారు ఎందుకు దాక్కున్నారు? ఎందుకు ఆయన ఎదుటి రాలేకపోతున్నారు? ఎందుకు మనం సావాసంగా కూడుకోలేకపోతున్నాం? ఎందుకు మనం రాలేకపోతున్నాం? ఏదో జరుగుతుంది, ఏదో అవాంఛితమైనటువంటిది, ఏదో ఒక శక్తి అడ్డుపడుతుంది, దేవునితో సంబంధం లేకుండా చేస్తుంది. అదేదో తెలుసుకోవాలి. ఏ విషయంగా దేవునికి దూరం అవుతున్నాం, ఏ విషయం దేవుని సన్నిధికి దూరం అవుతున్నాం, అసలు ఎందుకు 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 తెలిసిపోయింది. వీళ్ళకు ఏమని తెలుసుకున్నారు? ఏమని తెలుసుకున్నారు? దిగంబరులమేమని తెలుసుకున్నారు. ఏమని తెలుసుకున్నారు? అందుకని నేను నీ ఎదుటికి రాలేకపోతున్నాను. ఇప్పుడు పేతురు కూడా ఏమయ్యాడు? దిగంబరని అర్థమైంది. దిగంబరని తెలుసుకోగలిగాడు. మనం తెలుసుకోలేకపోతున్నాం. కంటిన్యూ చేస్తున్నాం. మనం ఏ విషయంలో అంటే బయటికి ₹1,00,00,000 బట్టలు ధరిస్తే మనం దిగంబరులం కాదు కదా. బట్టలు లేకపోతే దిగంబరులం కదా కాదు ఇక్కడ సబ్జెక్టు. దిగంబరత్వం అంటే దేవునికి మనకు మధ్యలో ఏదో ఆటంకం, దేవునికి దూరం అవటమే దిగంబరత్వం. ఏదో మనల్ని ఆకర్షించింది, లాక్కొని పోతుంది. అది మనిషా, ఫ్రెండా, స్నేహితుడా, ఉద్యోగమా, వ్యాపారమా, చదువా, బిజినెస్, ఏదైనా కావచ్చు. కొడుక, కూతురా, దేవునికి దూరం అయ్యాడంట. చూడండి 22వ అధ్యాయం ఆదికాండం మొదటి 2 వచనాలు చదవండి. 2వ వచనం 3వ వచనం చదవండి. దేవునితో ఉండవలసిన వాడు, దేవునికి స్నేహితుడిగా ఉండవలసిన వాడు, దేవుణ్ణి మాత్రమే ప్రేమించిన వాడు. అప్పుడు ఆయన నీకొక్కడైన నీ కుమారుడు అనగా ఇప్పుడు ఎవరిని ప్రేమించేవాడు? ఎవరిని ప్రేమించడం మొదలు పెట్టాడు? ముందు ఎవరిని ప్రేమించినాడు? ఎవరిని ప్రేమించి మెసొపొటేమియా నుంచి వెలుపడికి వచ్చినాడు? ఎవరిని ప్రేమించి అవతల జీవితం దాటాడు? ఎవరిని ప్రేమించిన వాడు స్నేహితుడయ్యాడు? ఎవరిని ప్రేమించిన వాడు కనుక ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా వెళ్ళాడు. ఇప్పుడు ఏమైనాడంట? కుమారుని ప్రేమించడం మొదలుపెట్టాడు. అంటే వారు కూడా మనుషులే, వారిలో కూడా కొన్ని అవలక్షణాలు కనబడుతున్నాయి లేదా? అంటే మనలో ఉంటాయా ఉండవా? పేతురు లాంటి వ్యక్తిలోనే ఉన్నాయంటే, అబ్రాహాము లాంటి వ్యక్తిలోనే ఉన్నాయంటే, ఆదాము లాంటి వ్యక్తిలోనే ఉన్నాయంటే మనలో ఉండవా? ఉండటం తప్పు కాదు, దాన్ని సరి చేసుకోకపోవడం తప్పు. ఉండటం తప్పు కాదు, ఉండటం పాపం కాదు, దాన్ని సరి చేసుకోకపోవటమే వారి మీద. వెంటనే తెలుసుకున్నాడు, యేసు సుమి అనగానే నేను దూకాను. దేవుడని తెలియగానే చెట్ల చాటుకి వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ప్రభువా నేను కూడా విశ్వాసమే, నేను కూడా నాయకుడినే, నేను కూడా సభ పెద్దనే, నేను కూడా సేవకుడినే. కానీ నాలో కొన్ని ఎన్నో అవలక్షణాలు ఉన్నాయి. నీకు దూరం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి, వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి, కంప అలవాట్లు, జీవించే అలవాట్లు నేను క్షమించు. ఏమని అడిగాడు చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం. ఎలా తన పశ్చాత్తాపం పడుతూ వచ్చాడు చూడండి. ఆ తర్వాత ఏం జరిగిందో మనం ముందుకెళ్దాం. అలాంటి పేతురు జీవితంలో ఏమేమి కార్యాలు చేశాడు, ఎలా చేశాడు, అది గుర్తిరిగాడు, గ్రహించగలిగాడు. 5వ అధ్యాయం లూకా సువార్త 8వ వచనం. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము,
నన్ను విడిచిపోము. దాన్ని కరెక్ట్గా చదవకపోతే యేసు మోకాళ్ళు వేసినట్టు అవుతుంది. అందుకనే అర్థం చేసుకోవడానికి మళ్ళా చెప్తున్నాను. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ఇక్కడ ఎక్కువ గ్యాప్ ఇస్తే మాత్రం యేసు మోకాళ్ళు వేసినట్టు అవుతుంది. యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఎవరిని గ్రహించాడు? నేను పాపాత్ముడనని గ్రహించాను. నేను పాపం చేసింది నిజమే, దేవుని సన్నిధికి నేను పోలేకపోతున్నా, దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నా, నాకు ఎన్నో తరుణాలు అవకాశాలు వస్తున్నాయి. అన్ని ఖాళీ ఉండే అవకాశం ఉంటే పోవడం గొప్ప సంగతి ఏముంది? మరి అలా అనుకుంటే ఈ అన్ని రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, రకరకాల రాష్ట్రాల నుంచి శివరాత్రికి వాళ్ళు ఎలా వస్తున్నారు? నడుచుకుంటా, చెప్పులు లేకుండా, భార్య, పిల్లలు, కుటుంబం అన్నీ వదిలిపెడుతున్నారు లేదా? అవి లేవా? ఉండవు. అవి ఎప్పుడు ఉంటాయి. అవకాశం ఉంటే వస్తలే శివుడా మేము అనట్లా. వాళ్ళు ఖాళీ ఉంది, ఏం పని లేదు కాబట్టి వస్తున్నాము, ఈ 2 నెలలు ఖాళీ ఉన్నాము అందుకే నడుచుకుంటూ వస్తున్నాము అనట్లా. వాళ్ళన్నీ కుదుర్చుకొని ఆ బాధ్యతలు పక్కన పెట్టి దేవుడు అన్న ఉద్దేశంతో వాళ్ళు సమర్పించుకుంటున్నటువంటి త్యాగం, వారి సమర్పణ గొప్పది. మనం అసలు మనకు ఆ భక్తి లేదని చెప్పచ్చు. మనకు అంత భక్తి లేదు. అసలు నేను భక్తిపరుడునేనా, అసలు నేను విశ్వాసనేనా కొసలేసుకుంటే మన అంతరాత్మ నీది ఒక బతికేనా విశ్వాసంగా చెప్పుకునే అర్హత ఏముందండి? వాళ్ళని చూడు, వాళ్ళు భక్తులు అంటే, వాళ్ళు దేవుడి మీద నమ్మకం అంటే, వాళ్ళు విశ్వాసాలు అంటే అని చెప్తారు. మన సాక్షి పేతురు పశ్చాత్తాపడుతున్నాడు. పేతురు ఏమవుతున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. జరిగిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. ఆ తర్వాత రాశాడు 2 పేతురు పత్రికలు. ఎప్పుడు రాశాడు? పునరుత్థానుడైన యేసు తర్వాత, పశ్చాత్తాప్తుడైన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, రూపాంతరం చెందిన తర్వాత, బ్రతుకు సంపూర్ణముగా పాత జీవితాన్ని విడిచిన తర్వాత రాశాడు. ఆ తర్వాత దేవుడు అతన్ని ఎలా వాడుకున్నాడో తెలుసా? నువ్వు కూడా బలంగా వాడబడుతుంది దేవుని కొరకు. యేసుక్రీస్తు బోధన ద్వారా లక్షల మంది, వేల మంది మారు మనసు పొందలేదు. చూడండి దేవుని వాక్యం చూస్తే ఏం జరుగుతుందో. పేతురు ద్వారా ఏం జరిగింది? ఇలాగ తీర్మానం చేసుకున్న తర్వాత దేవుడు పేతురుని ఎంత బలంగా దేవుని కొరకు వాడబడ్డాడో నువ్వు కూడా వాడబడతావు. దేవుడి మహిమ కొరకు యేసుక్రీస్తు కంటే బలంగా. నేను అంటాను, ఒకవేళ నువ్వు కరెక్ట్గా ఉంటే ఏమో చెప్పలేము, భక్త సింగ్ గారి కంటే బలంగా నిన్ను వాడుకోవచ్చు. భక్త సింగ్ గారినే వాడుకుంటామని అనుకోవచ్చు, కానీ అంతకంటే కూడా బలంగా దేవుడు నిన్ను వాడుకోవచ్చు. అది చాలా ప్రాముఖ్యం. చూడండి ఆ తర్వాత ఏం జరిగిందో. ఆయన జీవితంలో పరిచర్య అద్భుతం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం. 2వ అధ్యాయం 41వ వచనం. త్వరగా చెబుతారా? కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు, అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఒక్క వర్తమానానికి, యేసు వర్తమానానికి ఎవరైనా ఇంతమంది రక్షింపడ్డారా? ఎలాంటి పేతురు ఎలా మారిపోయాడు? నిన్ను కూడా వాడుకుంటాడు దేవుడు. పెంటలో కంపులోనే జీవించాలనుకుంటే ఏం వాడుకుంటాడు? ప్రభు కొరకు అప్డేట్ అవుతే వాడుకుంటాడు. ప్రభు విషయంలో పశ్చాత్తాపడితే వాడుకుంటాడు. ప్రభు మహిమ కొరకే జీవిస్తానని తీర్మానం చేసుకుంటే వాడుకుంటాడు. ఏదేమైనా ప్రభా, అనారోగ్యం ఉన్నా, సమస్యలున్నా, ఇబ్బందులున్నా, కొరతలున్నా నీ కొరకు జీవిస్తాను. ఎవరు వచ్చినా రాకపోయినా నేను నీ మందిరానికి వస్తాను. ఎవరు వచ్చినా రాకపోయినా నేను ప్రార్థన చేసుకుంటాను.
సంఘ అభివృద్ధి కొరకు ఒక అరగంట ప్రార్థన చేస్తారు. అనేక నూతన ఆత్మల కొరకు వాడితో ఈడితో తగులాడి గొడవ పెట్టుకొని ఎక్కడెక్కడో గడపడం కాదు, ప్రభు కొరకు ఒక బలమైన నిర్ణయం. ఒక్క వర్తమానంతో 8,000 3,000 మందిని ప్రభు కొరకు తిప్పగలిగాడంటే ఎలాంటోడు? మనలాంటోడే. ఆయన పైనుంచి ఊడిపడలేదు. లోపాలు, కొరతలు, బలహీనతలు కలిగిన వాడే, శరీరం కలిగిన వాడే. కానీ బలంగా దేవుని కొరకు నిలబడాలనుకున్నాడు. ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు. ఒక మంచి తీర్మానం. ఆ తీర్మానం చేసుకుంటే దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. దేవుడు నిన్ను కూడా బహుబలంగా వాడుకుంటాడు. దేవుని వాక్యం చూస్తే ఒక అద్భుతం జరుగుతూ వచ్చింది. అద్భుతం ఏమైందంటే ఒకే రోజు ఒక్క వర్తమానానికే ఎంతమంది అంట? ఎంతమంది? 3,000. అది ఎలా సాధ్యమైంది? ముందు లక్షణాలు ఎలాంటివి? అలాంటి పేతురు ఎలా అవుతాడు? ఎలా సాధ్యమైంది? కాబట్టి మనం గ్రహించాలి. కాబట్టి మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత చదవండి మరొక భాగం చూస్తే ఎన్నాధ్యాయం చూస్తాం ఇందాక? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 40 ఎన్నో వచ్చినది 41వ వచనంలో ఏం జరుగుతూ వచ్చింది? 3,000 మంది 4వ అధ్యాయం దగ్గర రండి. 4వ అధ్యాయంలో చూస్తే ఎంతమంది అంట? 4వ అధ్యాయం 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. ఇప్పుడు 8,000 మంది సంఘం. మొట్టమొదట సంఘాన్ని స్థాపించిన వ్యక్తి యేసుక్రీస్తు. వర్తమానం ద్వారా రక్షింపబడిన వాళ్ళు లేరు. యేసుక్రీస్తు వర్తమానం ద్వారా సంఘంలో చేర్చబడిన వారి కంటే కూడా పనికి మాలినటువంటి వాడు, బలహీనతలు కలిగిన వాడు, అసమర్థత కలిగిన వాడు, విలువ అందరి చేత అవమానపరచబడిన వాడు, చిన్నపిల్లల దగ్గర కూడా అబద్ధం చెప్పిన వాడు. ఇప్పుడు 8,000 మందిని సంఘం కట్టాడు. 8,000 మందికి రక్షింపబడగలిగాడు. అర్థమవుతుందా? ఎప్పుడు జరిగింది ఇది? దేవుని కొరకై ఒక నిర్దిష్టమైనటువంటి ఒక బలమైన నిర్ణయం ఎప్పుడైతే తీసుకుంటామో, అపోస్తలులు ఎవ్వరు కూడా ఇంతమందిని రక్షణలోనికి నడిపించలేదు. అందుకనే ఒక కమిట్మెంట్ ఏదైతే నువ్వు దేవుని కొరకు చేస్తావో దేవుడిని వాడుకుంటాడు. ఇన్ని డినామినేషన్స్ ఉండగా భక్సింగ్ గారు కమిట్మెంట్ చేశాడు కాబట్టి భక్సింగ్ గారు దేవుడు వాడుకున్నాడు. బతకంతా భక్సింగ్ గారు త్యాగం, భక్సింగ్ గారు శ్రమ, భక్సింగ్ గారి కష్టం. నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? ఇది చెప్పకూడదు. ఆయన చేసాడు, ఆయన తెలుస్తారు, సోది చెప్తారు. ఒకసారి చెప్తే సరిపోదా? నువ్వేం చేసావో చెప్పుకోవాలి. నేనేం చేసానో చెప్పుకోవాలి. సిగ్గుపడాలి. భక్సింగ్ గారు చిన్న పేరు తెస్తున్నాను, ఎప్పుడైనా సంఘ క్రమానికి అవమానం తెస్తున్నాను, నా బ్రతుకులో లోపాలు ఉన్నాయి, కన్నీరు కడిచి ప్రభు పాదాల దగ్గర ఒప్పుకోవాలి. పేతురు ఒప్పుకున్నాడు. పాపాత్మ
నేను అందుకు యోగ్యుని కాదు, అర్హుని కాదు, దుర్మార్గుని, నీచుని. పశ్చాత్తాపడ్డాడు, ప్రభు కొరకే నిలబడ్డాడు. దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఏముంది? మూడో చూడండి ఏముందో. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 3వ వచనం చదవండి, 3-4 వచనం చదవండి. ఏముంది ఇప్పుడు ఆయన దగ్గర? పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోయినప్పుడు వాడు చూసి భిక్షమడగగా పేతురును యోహాను వారిని తేరి చూసి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యొద్ద లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు అంటున్నాడు, ఏం లేవంట? వెండి బంగారం. బంగారం తెచ్చుకొని బంగారు షాపులు పెట్టుకోవడం కాదు. డబ్బు సంపాదించి బైక్ షోరూములు, కార్ షోరూములు, జేసీబీ షోరూములు, ఇంకా అపార్ట్మెంట్లు, అర్థమవుతుందా? స్థలాలు, పొలాలు, చెలికలు కొనడం కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవడం కాదంట. ఏముందంట ఆయన దగ్గర? ఏముందంటండి? సరే, ఏముందని చెప్తున్నాడు? వెండి బంగారం లేవు. మీరు అనుకున్నట్టు నా దగ్గర ఏమీ లేవు. సిబిఐ వాడు వచ్చి పట్టుకుంటే మనం ఏం చెప్తాం? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి బాబు నీ దగ్గరికి అంటే చుక్కలు కనపడతాం. ఏమేం చెప్తున్నాడు? అయ్యా మహానుభావ, నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నట్టున్నావు, నా దగ్గర వెండి బంగారం ఏమి లేవు. మరి ఏమున్నాయి? ఏమీ లేవు. నా దగ్గర కూడా ఏమీ లేవు. ఇల్లు వాకిలు కూడా లేదు నాకు. చెప్పుకోదగ్గ ఏమీ లేదు. ఒక్క ప్రభు తప్ప. అసలు నాకు ఎవరితో కమ్యూనికేషన్స్ పెట్టుకోవాలనుకోను, ఒక ప్రభుతోనే కమ్యూనికేషన్ ఉండాలి. ఎందుకని? ఇప్పుడు ఏమున్నాయని చెప్పాడు, ఇప్పుడు చదవండి, తర్వాత వచ్చిన చదవండి. ఏం చెప్తున్నాడు? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడువుమని చెప్పి ఏమంట? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. ఇప్పుడు ఆయన దగ్గర ఏముంది? యేసుక్రీస్తు. ఎవరున్నారు ఇప్పుడు ఆయన దగ్గర? యేసుక్రీస్తు. మన దగ్గర ఎవరున్నారు? ఇది యేసుక్రీస్తు తప్ప ఇంకా అందరూ ఉంటారు. మన జీవితంలో ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారు? యేసుక్రీస్తు తప్ప. అంతేకాదండి, ఇంకా చూడండి, నేను ఇంకోటి చెప్పి ముగిస్తాను. పేతురు అనేకులను కుంటి వారిని ఏం చేశాడు? బాగు చేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్థాయి? కుంటివాడు ఏళ్ళు నిలబడి అనుకుంటున్నాడు, బతుకులు బాగు చేశాడు. ముందు ఈయన బాగుపడ్డాడు, తర్వాత ఆయన ఇంకొకరిని, ఆయన పెంట జీవితం విడిచిపెట్టాడు, ఇంకోటి పెంట జీవితంలో ఉన్నవాడిని పెంట జీవితం నుంచి విడిపించి ఉన్నతమైన జీవితాన్ని వాడికి కలిగించాడు. పేతురు అంటే ఏంటో తెలుసా? ఇంకా ముందు చెప్పుకుందాం. పేతురులో మరొక లక్షణం చూడండి. అపొస్తలుల కార్యం 21వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. అపొస్తలుల కార్యం 21వ అధ్యాయం 10-11 వచనాలు. పేతురు ఏ స్థాయికి ఎదిగాడు? మనలాంటి ఒక సాధారణమైన వాడే, బలహీనతలు గలవాడే, లోపాలు గలవాడే. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగాబు అనే ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ
నడికట్టు గల మనుషుని ఈ నడికట్లు గల మనుషుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతునని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని ఈ మాట విన్నప్పుడు మేమును అక్కడి వారము యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతుమాలు పట్టును గాని. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే 19 అధ్యాయం 12 వచ్చింది చదవండి. 19:12 అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగమును వారిని విడిచెను దయ్యములు కూడా వదిలిపోయారు. అయితే అది పౌలుకు సంబంధించింది. అది ఎవరికి సంబంధించింది? మరి పేతురు విషయంలో మనం చూద్దామా ఏం రాయబడిందో? 5 అధ్యాయం 15 వచ్చింది. 5 అధ్యాయం 15 వచ్చింది. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి ఏంటంట? రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనను అతని నీడైనను పడవలనని నీడ పడితే చాలంట. ఏంటంట అది? ఏ స్థాయికి ఎదిగారో చూడండి. పౌలైతే వాడిన వస్త్రము, కర్చీపులు, నడికట్ల ద్వారా స్వస్థత పొందారు, కానీ ఈయన ఏమి వాడపడలేదంట. ఆయన నడుచుకుంటూ పోతుంటే చెప్పండి నీడ పడితే చాలంట. నీడ ఎట్లాంటి ఎట్లా ఎదిగాడు? అందుకనే కంటెంట్ లేదు ఈరోజు ప్రజల దగ్గర, సేవల దగ్గర, వర్తమానం లేదు. సంఘాలలో 100 మంది 1000 మంది కూర్చుంటున్నారు. స్థలం ఉంది, 30 లక్షలు, 40 లక్షలు, 70 లక్షలు, కోట్ల రూపాయలు పెట్టి మందిరం కట్టుకుంటున్నారు. కానీ ఏం చెప్పాం? వాక్యం లేదు. చెప్పుకోవడానికి ఎంత పెద్ద మందిరమో, ఎంత పెద్ద స్థలమో ఎక్కడ చూడాల. మంచిదే, సంతోషం. స్థలం పెద్దది ఉండటం తప్పు కాదు, పెద్ద మందిరం ఉండటం కూడా తప్పు కాదు, 100 మంది 1000 మంది విశ్వాసం కూర్చోవడం కూడా తప్పు కాదు, సెంటర్ వేసి పెట్టుకోవడం కూడా మందిరం తప్పు కాదు. ఇంక చెప్పండి తప్పేంటి? ఇప్పుడు ఇంకా కంటెంట్ లేకపోవడం, వర్తమానం లేకపోవడం, వాటిని చూసి మురిచిపోతున్నారు తప్ప, వాటి మీద మమకారం పెంచుకుంటున్నారు తప్ప వాక్యం తృష్ణ. పేతురు దగ్గరికి ఎందుకు వచ్చారంటే వీళ్ళు నీడ పడితే చాలు మా మీద, మా పిల్లల మీద, మా జీవితం మీద, మా బతుకుల మీద, మా కుటుంబాల మీద, మా అనుభవ నీ నీడ పడితే చాలు. అర్థమవుతుందా? మీ పాదం పెడితే చాలు మా ఇంట్లోకి, మీరు వస్తే చాలు, మీ మాట చాలు. ఎలాంటి పేతురు ఎలాంటి స్థాయికి ఎదిగాడు? ఈరోజు నేను ఆ విశ్వాసం ఏంటి? మన విశ్వాస పరిమాణం ఏంటి? ఈ స్థాయికి మనం ఎప్పుడు ఎదుగుతాం? భక్త్ సింగ్ గారి స్థాయి ఓకే, దేవుడు పేతుర్ని వాడుకున్నట్టు వాడుకున్నాడు. అదే చెప్పుకుందామా బతుకంతా? మనం వద్దా ఆ స్థాయికి ఎదుగుద్దాం? మనం జీవితకాలం అంతా చాక్లెట్ అడుక్కునే కాలం ఉందామా? చాక్లెట్ కొని స్థితికి మనం ఎదుగుద్దాం? చాక్లెట్ ఇతరులు పంచే స్థాయికి మనం ఎదుగుద్దాం? ఎదగాలి. ఈ 3 చేయడానికి పేతురు జీవితంలో 3 ఉన్నాయి. ఈ అద్భుతాలు చేయడానికి పేతురు కొన్ని చేశాడు. అది వచ్చే వారం చూద్దాం. ఏం చేశాడో తెలుసా? ఇవి ఎలా చేయగలిగింటాడు? కామన్ మ్యాన్, ఒక సాధారణమైన వ్యక్తి, ఇలాంటి బలహీనతలు అలవాట్లు ఉన్నవాడు అనుకుంటే
ఒకటి చేసి ఉంటాడు అతను. ఏంటో తెలుసా? మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. ఏం చేసి ఉంటాడు? పేతురు ఇలా ఎలా ఎదిగింటాడు? ఏం చేసి ఉంటాడు? ఎలా సాధ్యమై ఉంటుంది? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. అంటే ఇప్పుడు దేవుడు ఒక ఆహ్వానం ఇచ్చాడు, నా యొద్దకు వచ్చి నేర్చుకొనండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? వాటిని అనుసరించాడు, వాటినే చేశాడు. యేసుక్రీస్తు ఏం చేశాడు? 3 చేశాడు. ఒకటి ప్రకటించాడు, ఒకటి ఏం చేశాడు? ప్రకటించాడు. ప్రకటించాడంటే ఏం చేయాలా? ప్రయాణం చేయాలి, ట్రావెలింగ్. ఒకటి ఏం చేశాడు? ఒకటి ట్రావెలింగ్ చేయాల. ముందేం చేశాడు? ట్రైనింగ్. నేర్చుకోవడం అంటే ఏంటి? ట్రైనింగ్ చేశాడు. ఇక్కడ 3 టీలు ఉన్నాయి, వచ్చే వారు వాటికి జ్ఞాపకం చేస్తాను. మొదటిది ట్రైనింగ్, రెండవది ట్రావెలింగ్, మూడవది టీచింగ్. మొదటిది ఏంటి? ట్రైనింగ్ చేశాడు, నేర్చుకున్నాడు. రెండవది ట్రావెల్ చేశాడు, ప్రకటించాడు. ట్రావెల్లోని అద్భుతాలు జరిగినాయి. మూడవది టీచింగ్. ఆయన బోధ ద్వారా వేల మంది రక్షణ. ఈ 3 అలవాట్లు పేతురు నేర్చుకున్నాడు. యేసుతో నేర్చుకున్నాడు, యేసుతో నడిచాడు, ట్రావెల్ చేశాడు, యేసు వర్తమానాలు విన్నాడు. ఆయన కూడా వర్తమానికుడిగా మారాడు. యేసుని వెంబడించాడు కాబట్టి ఏమయ్యాడు? ఇప్పుడు ఒక అద్భుతమైన వర్తమానికుడు అయ్యాడు. మరి నీకు అలవాటు ఉంటే నువ్వు వర్తమానికుడు అవుతావు. యేసుని ఫాలో అయ్యాడు, యేసు వెనువెంట ఉన్నాడు, యేసు వెంట తిరిగాడు, యేసు కొరకే జీవించాడు, యేసు దగ్గర నేర్చుకున్నాడు, యేసుతో ప్రయాణం చేశాడు. ఇప్పుడు టీచర్ అయ్యాడు. ఏమయ్యాడు? ప్రీచర్ అయ్యాడు. వేల మంది రక్షణ పొందడానికి ఆయన వర్తమానం ప్రభావితం చేసింది. ముందు కూర్చొని నేర్చుకున్నాడు, రెండోది కలిసి ప్రయాణం చేశాడు, మూడవది ఆయన బోధ కూడా చేశాడు. అద్భుతాలు చేశాడు. ఈయన కూడా అద్భుతాలు చేశాడు. యేసు నీడబడాలని కోరుకోలే ప్రజలు, కానీ ఈయన నీడబడితే చాలా అనుకుంటున్నాం. ఎప్పుడైనా నీ సేవకుడితో కూర్చొని నేర్చుకోవాలి, ఎప్పుడైనా నీ సేవకుడితో కలిసి ప్రయాణం చేయాలి పరిచర్య కొరకు. ఎప్పుడైనా నీ సేవకులాగా నేను కూడా కొత్త కొత్త అంశాలు అధ్యయనం చేసి బోధించాలి. ఆ కాన్సెప్ట్ పేతురు స్థాయికి ఎదగడానికి ఇదే బలమైన కాలం, ఇదే బలమైన కాలం. పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. ప్రభువులో చేసి ప్రభా ఒక కామన్ మ్యానే, ఒక సాధారణమైన వ్యక్తి పేతురు. బలహీనతలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, తొందరపాట్లు ఉన్నాయి, బుద్ధిహీనతలు ఉన్నాయి, అవిధేయతలు ఉన్నాయి. బట్ అయినా నీ కొరకు బలమైన కార్యం చేయగలిగాడు. ప్రభా నాకు ఈరోజు ఆ రహస్యం నాకు అర్థమైంది. నేను అలాంటి వాడు, దాన్ని కూడా నీ మహిమ కొరకు వాడుకుంటావా? నా స్థితిగతులు పక్కన పెడతాను. ఓ బలమైన సాధనలుగా నువ్వు పేతురు వాడుకున్నావు ప్రభా. నా పట్ల నా జీవితం నీకు అర్పిస్తాను. లోకంలో దేనికో ఎంతో టైం కేటాయిస్తున్నాను, నీ కొరకు కేటాయించలేకపోతున్నాను. అవకాశం ఉంటే అనుకుంటున్నాను. నన్ను క్షమించు ప్రభా. ప్రతికూలతలో హబక్కూకు ఎలాంటి ఎదిగాడు, ప్రతికూలతలో యోబు ఎలా ఎదిగాడు. నేను అనుకూలత విషయం ఎందుకు చూస్తున్నా, నేను ఎందుకు ఎదగలేకపోతున్నా? నన్ను క్షమించు, నన్ను సిద్ధపరచు, నన్ను కూడా వాడుకో, నన్ను కూడా అభిషేకించు. ఆ ఆత్మ అభిషేకంతో నన్ను నింపు, బలమైన సాధనంగా నన్ను చేయి. అనేక చోట్ల నీ పక్షంగా నిలబడాలి, అనేకులు నీ వైపు నడిపించాలి. నన్ను దర్శించు ప్రభా. నీ వాక్యం చేత నింపు, నీ అభిషేకం చేత నింపు, నీ ప్రత్యక్షతతో నింపు. వ్యర్థమైన దాని కొరకు కేటాయిస్తున్నాను నా సమయం అంతా.
అతి ప్రాముఖ్యమైనది ఇదే పేతురు చేసింది. ప్రభా నన్ను కూడా వాడుకో నీ మహిమ కొరకు. నేను కూడా బలహీనున్నే, ఎన్నో సమస్యలు, పోరాటాలు, ఇబ్బందులు, కష్టాలు, ఆర్థిక సమస్యలు ఎన్నో ఉన్నాయి. అయిన పేతురును వాడుతున్నాను, నన్ను కూడా వాడుకో. ఒక మంచి తీర్మానం చేసుకుందాం. చెప్పారు.